జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. ఇవాళ చూడుండ్రి, నజాకత్ నాట్యమాడు అంటే పాకిస్తాన్లో పాకిస్తాన్తో పంచాయతీ ఉన్నది, పాకిస్తాన్ తోటే పాకిస్తాన్కి పంచాయతీ ఉన్నది, ఆఫ్ఘనిస్తాన్ తోటి పాకిస్తాన్కి పంచాయతీ ఉన్నది, బాలోచిస్తాన్ తోటి పాకిస్తాన్కి పంచాయతీ ఉన్నది. పంచాయతీ లేనోడు ఎవడు ఉన్నాడు అని అంటే ఇవాళ అదిగా పాకిస్తాన్లో ఎవడు లేడు. పాకిస్తాన్కి అన్ని రకాల నుంచి పంచాయతీ. చైనాతో కూడా సంబంధాలు గట్టిగా లేవు. ఛాన్స్ దొరికితే ఇక ఉల్టా హాత్ పచ్చకడ కొడతాడు చైనా వాడు. ఇప్పుడు మళ్ళీ అమెరికాకి సంఖ కిందికి పోయింది. అయితే ఇలా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ క్లాషెస్, పాకిస్తాన్లో పాకిస్తాన్ క్లాషెస్, ఈ టీటీపీతోని ఏంది పంచాయతీ ఏంది, అసలు హిస్టారికల్ రూట్స్ ఏంది, ఐడియాలజికల్ డైనమిక్స్ ఏంది, పాకిస్తాన్లో నేషనల్ సెక్యూరిటీ ఇంప్లికేషన్స్ ఏంది, భారత్కి ఏమైనా దీని మీద ప్రభావం ఉందా, ఇదే మన చిట్టా. ఈ రీసెంట్ క్లాషెస్ మనం తీసుకొని చూస్తే ఫ్రెండ్స్, ఇప్పుడు పాకిస్తాన్లో ఏదైతే సీనియర్ టీటీపీ లీడర్స్ ఎవరైతున్నారో యుఎస్ ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకొని పాకిస్తాన్ వీళ్ళ మీద అటాక్ చేసింది, టీటీపీ లీడర్ల మీద. ఎక్కడ? కాబూల్ దగ్గరగా. ఆఫ్ఘనిస్తాన్ ఏం చేసింది, నా కొడక, మీరు యుఎస్ ఇంటెలిజెన్స్ తీసుకొని చిల్లరగాన్లారా ఎవడైతే ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నాడో గాజాకు అగెయిన్స్ట్గా వాన్తో మీరు చేతులు కలిపి మీరు మా మీద దాడి చేస్తారా అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ రిటాలియేట్ చేసి 60 పాకిస్తానీ సోల్జర్స్ని భూస్థాపితం చేసేసింది. ఇది క్రాస్ బార్డర్ మిలిటెన్సీకి తారాస్థాయికి తీసుకుపోయింది. పాకిస్తాన్లో ఒక సెక్యూరిటీ ఛాలెంజెస్ వచ్చేటట్టు చేసింది. ఇది ఒక ముద్ద. రెండో ముద్ద ఏంటంటే మనం హిస్టారికల్ కాంటెక్స్ట్కి పోవాలి. 1970sలలో ఆఫ్ఘనిస్తాన్ జనరల్గా ఎప్పుడు చెప్పాలనంటే అక్కడ ఒక పవర్ వ్యాక్యూమ్ ఉండే, పొలిటికల్ వ్యాక్యూమ్ ఉండే. పాకిస్తానీ ఎప్పుడు కూడా ఏం చేసిందనంటే మదర్సాల మీద డిపెండ్ అయ్యి ఇస్లామిక్ కాన్స్టిట్యుయెన్సీస్ పెంచడానికి ప్రయత్నం చేసింది. మదర్సాల మీదనే డిపెండ్ అయ్యి. యుఎస్ వియత్నాం వార్ తర్వాత కంప్లీట్గా ఆఫ్ఘనిస్తాన్ మీద పెట్టుబడి పెట్టి సోవియత్ ఇన్ఫ్లుయెన్స్ని తక్కువ చేసే ప్రయత్నం చేసింది. ఎందుకంటే డైరెక్ట్ రష్యాతో కొట్లాడేంత జిగర్లదం అమెరికాకు కూడా లేదు కాబట్టి. ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఏం చేసిందని అంటే ఈ దేవబందీ ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో వహాబీ ఇన్ఫ్లుయెన్స్ని తీసుకొని వచ్చి ఈ అమెరికా వాళ్ళని సైకలాజికల్ రాడికల్స్ని తయారు చేసి రాడికల్ ఇస్లాంకి ముంగడికి తీసుకొని పోయి వాళ్ళని ఒక పావులాగా వాడి ఆఫ్ఘనిస్తాన్కి ఉసుగొల్పింది. దీన్నే వహాబీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అని చెప్పి మనం మాట్లాడినాం దేవబందీ కల్చర్కి దూరంగా. 1980sలలో ఏమైందని అంటే ఒక ఆఫ్ఘాన్ జిహాద్ ఫామ్ అయింది. అంటే ఒక రైజ్ ఆఫ్ మిలిటెంట్ నెట్వర్క్ అనేది అంటాం కదా ఫ్రెండ్స్. 1980sలలో ఇది ఒక పెద్ద తారా స్థాయికి పోయింది. మన హెక్ మత్యార్ లెడ్ ముజాహిదీన్ అనేది ఒక గ్రూప్ ఫాము, ఇంకోటి హక్కానీ నెట్వర్క్, దేవబందీ, వహీబీ, మద్రాజా ట్రైన్డ్ రాడికల్స్, ఇవంతా మనం వెనక చిట్టాలో ఆడుకున్నాం. ఎట్లానంటే సౌదీ నుంచి వాళ్ళని తీసుకొని వచ్చి ఎవరినైతే వహాబీ ఇన్ఫ్లుయెన్స్ని తీసుకొని వచ్చి ఆ మదర్సాలను హక్కానీ నెట్వర్క్లో పెట్టి ఇదంతా మనం మాట్లాడుకున్నాం. ఈ పస్తూన్స్ అని ఆఫ్ఘనిస్తాన్లో 3 ట్రైబల్స్ ఉంటుండే. అందులో పస్తూన్స్ చాలా క్రిటికల్ ట్రైబ్ అండ్ వాళ్ళే మేజర్ ఆఫ్ ది పాపులేషన్. అండ్ ఈ పస్తూన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన సనాతన బంధువులు, బుద్ధిస్ట్ ఇంకా సనాతని రూట్స్కి దగ్గర ఉండే అని చెప్పి మనం వెనకటి వీడియోలో మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ సౌదీ బేస్డ్ అల్ఖైదా ఏదైతే ఉన్నదో పాకిస్తానీ వీళ్ళని నర్చర్ చేసి ఉసామా బిన్ లాడెన్ నేతృత్వంలో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే సంఖ కింద పెట్టుకున్నారు వీళ్ళు. పాకిస్తాన్ సచింది ఆడనే కదా, ఉసామా బిన్ లాడెన్ సచింది పాకిస్తాన్లోనే. ఎప్పుడైతే సోవియత్ విత్డ్రావల్ అయిపోయిందో 1988లో కంప్లీట్గా ఈ అఫీషియల్ జిహాద్ అనేది కూడా కేల్ ఖతం దుకాణం బంద్ అయిపోయింది. సోవియత్ వార్ పవర్ స్ట్రగుల్స్ అయిపోయిన తర్వాత ఈ ఫస్ట్ తాలిబాన్ రెజమ్ ఏదైతే ఉండేనో ఇది ఈ కంప్లీట్ ఏవైతే మిగిలిపోయిన ఫ్యాక్షన్స్ ఉండే కదా, అమెరికా అక్కడ నుంచి జరిగిపోయిన తర్వాత లేదా సోవియట్ యూనియన్ జరిగిపోయిన తర్వాత జిహాద్ అంతమైన తర్వాత 2001లో ముల్లా ఉమర్ 96 నుంచి 2000 వరకు ఈ ఫ్యాక్షన్స్ అన్ని ఒక దగ్గరికి తీసుకొని వచ్చి ఈ తాలిబాన్ రెజిమ్ ఏదైతే ఉండే చూడు, వాహిబీ దేవబందీ తాలిబాన్ రెజిమ్ అని అంటాం కదా, ఈ ఐడియాలజీకి బాగా దగ్గరై అల్ఖైదాకు బాగా దగ్గరై వెస్టర్న్ని టార్గెట్ చేసుకుంటా వీళ్ళు జీవితం నడిపినరు. తాలిబాన్ 1.0 అని అందాం దీన్ని. దాని తర్వాత తాలిబాన్ అల్ఖైదా నెక్సెస్ 9/11 కాడికి వస్తే తాలిబాన్ ఖచ్చితంగా కంప్లీట్గా అల్ఖైదాని షెల్టర్ ఇచ్చి బిన్ లాడెన్ లాంటి వాళ్ళను కూడా వాళ్ళకు శరణం ఇచ్చి అల్ఖైదా 9/11 చేసిన తర్వాత యుఎస్ ఆఫ్ఘనిస్తాన్లో మళ్ళీ ఇన్వేజన్ చేసిన తర్వాత 2011లో కంప్లీట్గా అల్ఖైదాని డిస్మాంటిల్ చేసి తాలిబాన్ని పవర్ల నుంచి తీసేసింది. ఈ కథ అంతా మనకు తెలుసు. యుఎస్ ఇన్వేజన్ తర్వాత ఏమైందని అంటే ఈ తాలిబాన్ అల్ఖైదా మెంబర్స్ ఎవరైతే ఉండరో ఆఫ్ఘాన్ పస్తూన్స్ వీళ్ళందరూ ఎవరైతే ఉండనో పాకిస్తాన్కి పారిపోయినరు. మన బలోచిస్తాన్, కేపీకే ఎక్సెట్రా. ఈ దురాన్ లైన్ అనేది ఆఫ్ఘనిస్తాన్ ఇంకా పాకిస్తాన్ని డివైడ్ చేస్తుంది. కాకపోతే పస్తూన్ ట్రైబ్స్ ఏవైతున్నాయో ఈ దురాన్ లైన్ ఏం ఫాలో అయ్యేది ఏం లేదు, ఎంబి కూడా పికోపు అని చెప్తారు. ఈ రెఫ్యూజ్ ఇన్ఫ్లక్స్ ఏదైతే ఉండేనో పాకిస్తాన్లో నిజంగా చాలా సెక్యూరిటీ కన్సర్న్స్ రేజ్ చేసింది, సెక్యూరిటీ సిస్టమ్స్కి చెక్ పెట్టింది అని చెప్పి పాకిస్తాన్ యొక్క భావన. ఈ టీటీపీ
ఇది సడన్గా మన తెహరీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ ఏదైతుందో ఇది సడన్గా రైజ్ ఎట్లయిందనంటే ఇది 2007లో పాకిస్తానీ పస్తూన్స్ ఏవైతే స్టేట్ని అపోజ్ చేస్తూనే వాళ్ళు ఫామ్ చేశారు. వాళ్ళు ఏమనంటారు, షరియాని డిమాండ్ చేస్తారు. పాకిస్తాన్లో ఉంటూనే పాకిస్తాన్ ఎలిమెంట్స్ ఎవరైతే అమెరికాకు సపోర్ట్ చేస్తారో వాళ్ళకు విరుద్ధంగా కొట్లాడతారు ఈ టీటీపీ. ఇప్పుడు పాకిస్తాన్ ఖచ్చితంగా అమెరికా చెప్పినట్టు ఉంటుంది. ఈ అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది, అంటే గాజాకు అగెయిన్స్ట్గా హమాస్కి అగెయిన్స్ట్గా పనిచేస్తుంది. హమాస్కి అగెయిన్స్ట్గా పనిచేస్తుంది అని అంటే టీటీపీకి ఒళ్ళు మండుతుంది. ఒళ్ళు మండిన టీటీపీ ఏం చేస్తుంది, ఖచ్చితంగా పాకిస్తాన్ని అటాక్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇవాళ టీటీపీ డైరెక్టో ఇండైరెక్ట్గానో భారత్కి పనిచేస్తుంది. అది వాళ్ళు చేసుకున్న అంటే అది అంటారు కదా, ఏందని అంటే నువ్వు చేసిన ఇత్తనం నువ్వే తినాల్సి వస్తుంది రా ఒక రోజు అని అంటారు కదా. సో ఇలా నువ్వు నాటిన ఇత్తనం ఆ పండ్లు నీకే ఇస్తుంది, నువ్వే కోసుక తినాలా. సో ఇప్పుడు కంప్లీట్గా బ్యాక్డప్ బై అల్ఖైదా, అఫ్ఘాన్, తాలిబాన్ ఎక్సెట్రా పంచాయతీ నడుస్తున్నదో ఈ పంచాయతీలో టీటీపీది ఏం రోల్ ఉందో మనం చూస్తున్నాం. దాని తర్వాత వాళ్ళు ఎట్లా పుచ్చల వల్ల కొడుతారో మనం చూస్తాం. ఇప్పుడు ఈ పస్తూన్ ఐడెంటిటీ అండ్ క్రాస్ బార్డర్ మిలిటెన్సీ ఎక్సెట్రా ఏదైతే ఉన్నదో దాన్ని మనం మాట్లాడితే ఈ అఫ్ఘాన్స్ ఇంకా పాకిస్తానీ పస్తూన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక కల్చరల్ టైస్ ఉన్నాయి. నిజంగా చెప్పాలని అంటే ఎవడు మిలిటెంటు ఎవడు మన నార్మల్ సివిలియనో గుర్తుపట్టలేరు. సో అందువల్ల ప్రాణాలు పోతున్నాయి. ప్రాణాలు పోగానే అక్కడ కంప్లీట్గా క్యాజువాలిటీస్ పెరగంగానే ఒక హాస్టైల్ సిచ్యువేషన్ వస్తున్నది అక్కడ. ఇప్పుడు ఐడియాలజికల్ డిస్టింక్షన్స్ కాడికి మనం వస్తే ఈ తాలిబాన్ 1.0 ఏదైతే ఉండే చూడు, అప్పుడు ముల్లా ఉమర్ కంప్లీట్గా వీళ్ళందరి ఫ్యాక్షన్స్ అందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి నడిపిండు అని, అది వాహిబీ దేవబందీ ఏదైతే రాడికల్ ఇస్లాంని ప్రమోట్ చేస్తుండనో వాళ్ళు సపోర్ట్ చేశారు. హక్కానీ నెట్వర్క్ నిజంగా చెప్పాలంటే తాలిబాన్తో చాలా క్లోజ్గా పనిచేసింది. మళ్ళీ ఈ హక్కానీ నెట్వర్క్ అనేది ఇలా ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ ఉండే వీళ్ళకు. ఎప్పుడైతే దేవబందీ మన సారంగ్పూర్ ఉత్తరప్రదేశ్లో ఉన్న దేవబందీ వాళ్ళందరూ తిరిగినరో ఏవైతే ఎథనిక్ ఇస్లాంని ప్రమోట్ చేద్దాము అని చెప్పి ఉద్దేశంతో ఈ ఆఫ్ఘనిస్తాన్ కూడా అక్కడ పోయినరు. ఆఫ్ఘనిస్తాన్ పోయినప్పుడు మధ్యలో ఉన్న పాకిస్తాన్ లటకాంచిపోయిన వాళ్ళకి ఒక ఐడియాలజీ లేకుండే క్రైసిస్ వచ్చినుండే ఐడియాలజికల్ క్రైసిస్. వాళ్ళు హక్కానీ నెట్వర్క్ ఫామ్ చేసుకొని ఇటుకని ఆడికని కొన్ని వచ్చి నడిపించుకొని ప్రయత్నం చేశారు. సో ఈ అల్ఖైదా ఇది ఎవరైతే ఉండేనో గ్లోబల్ జిహాద్ అని చెప్పి వెస్టర్న్ ఐడియాలజీకి టార్గెట్ చేసుడు మొదలెట్టింది. ఈ టీటీపీ ఏం చేసిందనంటే ఇది కంప్లీట్గా పాకిస్తాన్లో ఫోకస్ చేసి ఎవడైతే పాకిస్తాన్లో అమెరికన్ ఇంట్రెస్ట్ వెస్టర్న్ ఇంట్రెస్ట్లకు పనిచేస్తారు చూడు వాళ్ళతో బద్లా తీసుకున్నాడు మొదలెట్టింది టీటీపీ. ఇప్పుడు ఈ టీటీపీ యొక్క కంప్లీట్ డీసెంట్రలైజ్డ్ మెకానిజం ఎట్లుంటుంది అని అంటే దీనికి ఒక ఐడియాలజీ అంటూ ఏం లేదు. నిజంగా చెప్పాలంటే పాకిస్తాన్లో ఒక రివెంజ్ ఐడియాలజీ మెంటాలిటీతోనే ముంగడిపోతున్నది. ఇది ఎక్స్టర్నల్ సపోర్ట్ మొత్తము పాకిస్తాన్ని వీక్ చేయనికనే స్ట్రాటజికల్గా దీనికి ఫండ్స్ వస్తూ ఉంటాయి. ఇది కంప్లీట్గా మామూలుగా సివిలియన్లు ఎవరు మిలిటెంట్స్ ఎవరు గుర్తు కూడా పట్టలేము. సో ఇలాని ఎరాడికేట్ చేసుడు అనేది ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది పాకిస్తాన్లో. ఇప్పుడు పాకిస్తానీ కోర్ నేషనల్ సెక్యూరిటీయే నిజంగా చెప్పాలంటే థ్రెట్లకు వెళ్ళిపోయింది. ఈ ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్కు ఉన్నది టీటీపీ నుంచి నిజంగా చెప్పాలంటే ఇది మిలిటరీ పవర్ యూజ్ చేద్దామా లేకపోతే ఏదన్నా రాజకీయ ఫ్యాక్షన్ యూజ్ చేసి దీన్ని తొక్కుదామని అంటే పాకిస్తాన్ దగ్గర ఆన్సర్ లేదు. వీళ్ళు చాలా స్ప్రెడ్ అయిపోయి ఉన్నారు, క్రాస్ బార్డర్లలో స్ప్రెడ్ అయిపోయి ఉన్నారు. ఇది లాజికల్గా చెప్పాలని అంటే దీనికి ఒక సొల్యూషన్ పాకిస్తాన్కి ఏం దొరుకుతలేదు. కంటిన్యూస్ మిలిటరీ ఆపరేషన్స్ ఎన్ని రోజులు చేస్తావు? నిజంగా చెప్పాలనంటే ఏదో ఒక రోజు ఈ కాన్ఫ్లిక్ట్ చేయాలి. అందుకే ఫ్రజైల్ సీజ్ ఫైర్స్ అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. సో ఇలా టీటీపీని తట్టుకోలేని పాకిస్తాన్ భారత్ మీద జగలర్ వేన్లను మాట్లాడతాడు ముల్లా మునీర్ గాడు. మళ్ళీ వాడికి ఇలా ఏం సమాధానం ఇస్తుంది అని చెప్పి చెప్తున్నా. ఇదంతా వాడు ఎందుకు చేస్తున్నాడు అని అంటే ముల్లా మునీర్ కానీ ఎక్స్టెన్షన్ కోసమే ఇదంతా. ఖచ్చితంగా ఇది చాలా పెద్ద లెవెల్కి పోతుంది. పాకిస్తాన్ ఇక మ్యాప్ల నుంచి ఉంటుందో లేదో కూడా నాకు తెలియదు. నాకు తెలిసి వచ్చే జనరేషన్కి అప్పుడొకప్పుడు పాకిస్తాన్ అని ఉండే మన దగ్గర కాలభైరవుడు ఆయన జన్మించిండు శివ అంశమై తొక్కిండు నా కొడుకుని 2014లో ప్రమాణ స్వీకారం చేసి అని చెప్పి మనం మేబీ ఫ్యూచర్ బుక్లలో మనం ఖచ్చితంగా దీన్ని మాట్లాడుకుంటామొచ్చు. డెకేడ్స్ ఆఫ్ జియో పొలిటిక్స్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉండే చూడు భారత్కి అది అంతంగా వచ్చే టైం దగ్గర పడ్డదని చెప్పి నేను ఆశిస్తున్నా ఫ్రెండ్స్. ఈ టీటీపీని పాకిస్తాన్ ఎదుర్కొనడం చాలా కష్టం. అలా సెక్యూరిటీ ఛాలెంజ్ నిజంగా చెప్పాలంటే చాలా కష్టం. ఈ క్రాస్ బార్డర్ టెర్రరిజం ఆఫ్ఘనిస్తాన్తో ఏదైతే పాకిస్తాన్కు ఉన్నదో ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అవుతున్నది. మళ్ళీ దీన్ని సస్టైన్ చేస్తుందా, దీన్ని తొక్కగలుగుతుందా, దీన్ని సస్టైన్ చేస్తుందా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. పాకిస్తాన్ దగ్గర సహారా ఏం లేదు. నిజంగా చెప్పాలంటే వాళ్ళు డైలాగ్ మాట్లాడినా విలీనే పరిస్థితులలో లేరు. ఇక పాకిస్తాన్ నిజంగా చెప్పాలనంటే ఒకప్పుడు ఉండే అనే ఒక చరిత్ర మిగిలిపోతుంది తప్ప ఇంకో ఉండేది ఏం ఉండదట. అందుకనే నేను ఒక మాట చెప్తా, భారత్ के ऊपर जलने वाले बहुत जलते रहेंगे, जलने वाले जलते रहे पर मेरा भारत चलता रहे.
భారత్ మాతాకి జై.